హలో గైస్, నా పేరు మైత్ర. ఒకటో మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మళ్ళీ ఈ ఛానల్లోనే మూవీ అప్డేట్స్, ఆ ఛానల్లోనే ట్రెండింగ్ టాపిక్స్ పెడుతుండడానికి గల రీజన్ ఏంటంటే నేను రియలైజ్ అయ్యా. సో దీంట్లో కంప్లీట్గా మూవీ ఆడియన్స్ ఉన్నారు. సో మూవీ ఆడియన్సే ఉండి ఇక ట్రెండింగ్ ఆడియన్స్ వెళ్ళిపోయారు కూడా. పోనీ ఆళ్ళు ఉండి ఈళ్ళు ఉంటే పర్లేదు. బట్ నేనేంటంటే మధ్యలో బ్యాలెన్స్ చేయలేదు కదా. సో దానివల్ల ఏంటంటే ట్రెండింగ్ ఆడియన్స్ మోస్ట్లీ వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళందరూ కూడా వేరే ఛానల్కి ఉన్నారు మోస్ట్లీ. సో ఉన్న కొంతమంది కూడా, అండ్ మిగతా వాళ్ళు నాకు తెలిసి వేరే ఛానల్కి వెళ్ళిపోయి ఉంటారు అనిపించింది నాకు. అంటే వేరే క్రియేటర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ చూస్తున్నారేమో ఇంకా నాకు తెలిసి. సో ట్రెండింగ్ ఆడియన్స్ లేరని అర్థమైంది. సో అందుకే బేసిక్గా మళ్ళీ కంటెంట్ ఇంకేం మార్చాలనుకోలేదు. ఒక 2 వీడియోస్ అయితే ట్రై చేశాను. బట్ ఐ రియలైజ్డ్, అర్థమైంది. ఓకే, మూవీ ఆడియన్స్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం. ఈ ఛానల్లో బేసిక్గా మూవీ ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అనిపించింది. అందుకే ఇంకా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయితే చేస్తున్నా. సో దానికి కూడా ఇంకా మైదర్ వైబ్స్ 2.0 అని కాకుండా మహిదర్ ట్రెండింగ్ టాపిక్స్ అని మార్చేస్తాను. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇంకా. సో అండ్ ఇంకా ఫౌజీ గురించి మాట్లాడుకుందాం. సో ఫౌజీ గురించి బేసిక్గా బయట ఒక బజ్ అయితే వినబడుతుంది. సో అది రియలా కాదా అనేది కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫౌజీ టీజర్ ఏదైతే ఉందో, టీజర్ అనొచ్చు, గ్లిమ్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో అది మనకి ఇప్పుడు కమింగ్ డేస్లో అయితే రాబోతోందని చెప్పి ఒక బజ్ అయితే చాలా గట్టిగా వినబడుతుంది. మరి ఇంకా అది వాస్తవమేనా అంటే చెప్పలేం. బేసిక్గా రీసెంట్గానే ఒక ఎక్స్ట్రాడినరీ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ హై అయితే మెయింటైన్ అయింది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు ఆ గ్లిమ్స్ లాంటిది ఏమీ ఇవ్వకపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. ఎందుకంటే ఈ నెలలోనే పోస్టర్ వదిలేరు కాబట్టి. సో మోస్ట్లీ ఇంకొక కొద్ది రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే టైంకి ఫౌజీ గ్లిమ్స్ వదిలే ఛాన్స్ ఉంది. గ్లిమ్స్ అనొచ్చు, టీజర్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, అది వదిలే ఛాన్స్ అయితే ఉంది. సో అది చాలా బెటర్గానే రిలీజ్ చేస్తారు. అంటే లైక్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దాకా ఉండేలాగా చూసుకుంటారు. ఎందుకంటే దాంట్లో చాలా డీటెయిల్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫౌజీ సినిమాలో చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా కవర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఏమంటారు, ఫౌజీ సినిమా గురించి చాలా మ్యాటర్ మనకు రివీల్ చేయాలి కాబట్టి. సో హైప్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో టీజరో గ్లిమ్స్ ఏదో మొత్తానికి దాన్ని కొంచెం ఎక్కువ డ్యూరేషనే ప్లాన్ చేస్తారు. 2 to 3 మినిట్స్ అయితే ఉంటుంది దాని డ్యూరేషన్ అయితే. సో వన్స్ అది కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ అయినట్టయితే ఇంకా అసలు నో డౌట్. అండ్ ఇంకా తర్వాత మనకేంటంటే సెప్టెంబర్లో ఫస్ట్ సింగిల్ ఒకటి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అక్టోబర్లో ప్రభాస్ గారి బర్త్డే టైంకి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు మోస్ట్లీ మనకి. సో అది ఫస్ట్ ట్రైలర్. సెకండ్ ట్రైలర్ మళ్ళీ నవంబర్ 3rd వీక్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ అవకాశం కూడా లేకపోలేదు. సో ఫస్ట్ ట్రైలర్ మాత్రమే కాదు, సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. సో దట్ సినిమాకి ఇంకొంచెం హైప్ అనేది బిల్డ్ అవుతుంది కదా అన్న పాయింట్ అయితే ఉంటుంది. సో ఆ లెక్కన సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో అది పరిస్థితి. కాకపోతే ఒకటి, ఇంకా చాలా షూటింగ్ అయితే పెండింగ్ ఉంది. సో అదొక క్వశ్చన్ మార్క్ ఉంది అంతే ఇప్పటివరకు అయితే. సో ఒకవేళ వీళ్ళు బేసిక్గా డిసెంబర్ 3కి గనక రిలీజ్ చేసే పరిస్థితిలో లేరు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకు గ్లిమ్స్ అన్న పేరుతో కొంత కంటెంట్ రిలీజ్ చేస్తారు, బేసిక్ కంటెంట్. తర్వాత ప్రభాస్ గారి బర్త్డే టైంకి టీజర్ రిలీజ్ చేస్తారు. ప్రభాస్ గారి బర్త్డేకి టీజర్ రిలీజ్ చేసిన తర్వాత చూస్తారు. ఒకవేళ డిసెంబర్ 3కి రిలీజ్ చేసే పరిస్థితి కనుక ఉన్నట్టయితే నవంబర్ 3rd వీక్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ అలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా జరిగితే ఓకే, డిసెంబర్ 3 రిలీజ్ అవుతుంది. లేదు అనుకోండి, డిసెంబర్ 3వ తారీఖున బేసిక్గా ఫౌజీ రావట్లేదు అనుకోండి, అప్పుడు బేసిక్గా అక్టోబర్ 23 ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ టీజర్తోనే ఉంచేసి, సో నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ ఒకటి పక్కా అనుకుంటారు కదా, అలా అనుకుంటున్న టైంకి ట్రైలర్ అయితే రిలీజ్ చేసుకుంటారు. సో మోస్ట్లీ అలా చేస్తారు. ఇప్పుడు RRR కూడా అంతే కదా. సో మనకి ట్రైలర్ని లాస్ట్ వరకు దాచారు. అదే కాదు, ఇంక చాలా సినిమాలు అంతే. సలార్ అయినా అంతే, ఏవైనా అంతే సినిమాలు బేసిక్గా ట్రైలర్ దాచి ఉంచుతాయి. సో బేసిక్గా ఈ డిసెంబర్ 3వ తారీఖు డేట్ ఏదైతే ఉందో దాన్ని రణబాలి టీం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మైత్రి వాళ్ళే కదా. సో రణబాలి సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది డిసెంబర్ 3కి. అప్పుడు మోస్ట్లీ చాలామందికి ఉన్న ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఫౌజీ షూటింగ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది, చాలా చాలా ఎక్కువ షూటింగ్ ఉంది ఫౌజీది. సో డిసెంబర్ 3వ తారీఖు నాటికి ఫౌజీ రావచ్చు, రాకపోవచ్చు, 50-50 ఛాన్సే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో డిసెంబర్ 3 డేట్ని బ్లాక్ చేసి ఉంచుకుంటే ఇప్పుడు ఫౌజీ వస్తుంది అంటే ఆబ్వియస్లీ ఇక మరి వేరే వాళ్ళకి ప్రాబ్లమే కదా. పెద్ద సినిమాలు ఏవి కూడా రావడానికి ఆలోచిస్తాయి. ఎందుకంటే ఫౌజీ అనేది ఇంకొక బాహుబలి ప్రభాస్ గారికి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. ఇంకొక కల్కి కూడా అవ్వచ్చు. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి
డెఫినెట్గా చాలా అంటే చాలా హ్యూజ్ హైప్ అయితే ఉంటుంది. యూనో బాహుబలి ఉన్న హైప్ ఏదైతే ఉంటుందో అంత హైప్ ఉంటుంది ఫౌజీకి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ డేట్ని బ్లాక్ చేస్తే ఇంకెవరు రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఆ డేట్కి. రణబాలి వస్తే మరి మేబీ చెప్పలేం, హిందీ ఇండస్ట్రీ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు రణబాలి కనుక వచ్చినట్టయితే. కాకపోతే అంటే ఫౌజీ వస్తే మటుకు వేరే సినిమాలు అయితే రావు. సో రణబాలి మేబీ ఆ డేట్కి రిలీజ్ చేసుకుంటే బేసిక్గా రణబాలికి కూడా హిందీలో కొంచెం మంచి మార్కెట్ ఉంది. బికాజ్ పోస్ట్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందానా గారి మ్యారేజ్ ఏదైతే ఉందో ఆ పెళ్లి తర్వాత వస్తున్న సినిమా, పైగా వాళ్ళిద్దరే హీరోయిన్స్ కూడా. సో డెఫినెట్గా రణబాలియే రిలీజ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు, వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదా. సో ఆ బేసిస్ మీద నాకైతే మటుకు ఆ సినిమాకి మంచి హైప్ ఉంటుంది అనిపిస్తుంది. సో హిందీ మార్కెట్లో కూడా మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది అనిపిస్తుంది. తమిళ్ కూడా మంచి మార్కెట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కన్నడ ఒకటే కొంచెం డౌట్, బట్ డెఫినెట్గా అక్కడ కూడా ఎంతో కొంత ఉంటుంది. బట్ డెఫినెట్గా మంచి మార్కెటే ఉంటుంది. రౌడీ జనార్దనకి అంత మార్కెట్ ఉంటుందో లేదో మనం చెప్పలేం, కానీ రణబాలికి మటుకు మంచి మార్కెట్ అయితే ఉంటుంది. సో రణబాలి తర్వాత రౌడీ జనార్దన రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం కూడా లేదు. సో ఈ రణబాలి సినిమా మేబీ ఆ డేట్కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకని. సో బట్ ఎనీహో ఫౌజీది అయితే మటుకు మనకి గ్లిమ్స్ ఆర్ ఎనీథింగ్ మొత్తానికి మనకి ఆగస్ట్ 15 పక్కా వస్తుంది. ఆగస్ట్ 15 ఏదో ఒకటి అయితే వస్తుంది. అది రణబాలికి ఫౌజీకి సంబంధించిన గ్లిమ్సా లేదంటే సాంగా ఏంటనేది, బట్ మొత్తానికి ఏదో ఒకటి అయితే వస్తాయి. సో నన్ను అడిగితే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు అనుకుంటా, తర్వాత లిరికల్ సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. సో కొన్ని బేసిక్ విజువల్స్తో. సో అలా ఏమైనా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో లైక్ మొత్తానికి అలాగైతే ఉంటుంది. సో ఒకవేళ డిసెంబర్ 3 సినిమా కనుక రిలీజ్ అన్నట్టయితే అక్టోబర్ 3 మనకి డైరెక్ట్గా ఫస్ట్ ట్రైలర్ వచ్చేస్తుంది. తర్వాత నవంబర్లో సెకండ్ ట్రైలర్ వస్తుంది, రిలీజ్ ట్రైలర్. సో ఇవి రెండూ ఉంటాయి. బట్ అలా కాకుండా ఒకవేళ డిసెంబర్ 3 రాదు అని వాళ్ళకి అర్థమైపోద్ది కదా. సో ఆ టైంలో అప్పుడు ఏం చేస్తారు, అక్టోబర్ 23 టీజర్ రిలీజ్ చేస్తారు మనకి. సో అప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఓన్లీ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ సినిమానే అనమాట. సో అలా ఉంటుంది మోస్ట్లీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఈ మంత్ అయితే రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫౌజీకి సంబంధించిన గ్లిమ్స్. జూలై 23 ఫౌజీ గ్లిమ్స్ వస్తుంది, అంటే ఇంకొక 2 రోజుల్లో వస్తుంది అని చెప్పి ఒక బజ్ అయితే నడుస్తుంది. రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కూడా ఫెంటాస్టికే, బట్ రాకపోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ మంతే పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి మళ్ళీ గ్లిమ్స్ కూడా ఈ మంతే రిలీజ్ చేయకపోవచ్చు మోస్ట్లీ. సో అది మరి సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో బేసిక్గా వెయిటింగ్ ఫౌజీ సినిమా కోసం అయితే చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్. ఈవెన్ హిందీ సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఫౌజీ సినిమా పోస్టర్కి. అండ్ ఫౌజీ రిలీజ్ అవుతోంది అంటే డెఫినెట్గా అక్షయ్ కుమార్ అండ్ అజయ్ దేవగన్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ డేట్గా అనుకున్నవి అవి కూడా కొంచెం పోస్ట్పోన్ అవుతాయి అన్న మాట కూడా వినబడుతోంది. ఒకటి బేసిక్గా షూటింగ్ ఫినిష్ అవ్వలేదు, ఇంకోటి బేసిక్గా అయిపోవచ్చింది, కానీ అది కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు అన్న మాట అయితే వినబడుతోంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకులే అన్నట్టుగా ఉంటారేమో అన్న ఒక పాయింట్ అయితే ఉంది. ఎంత కాదన్నా ప్రభాస్ గారు కూడా బేసిక్గా బాలీవుడ్ వాళ్ళతో కూడా చాలా మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా మరీ టూ మచ్ యాంటీగా వెళ్ళట్లేదు. సో బాగా ఉంటున్నారు అందరితోని కూడా, ఇండస్ట్రీ వాళ్ళతో. సో అండ్ వాళ్ళు కూడా బాగా కాంటాక్ట్ అవుతున్నారు, కొలాబ్ అవుతున్నారు. సో చాలా సినిమాలు షేర్ కూడా చేస్తున్నారు. సో ప్రభాస్ గారు వాళ్ళ సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఈయన పాన్ ఇండియా ప్రమోషన్స్ చేస్తున్నారు వేరే సినిమాలకు కాబట్టి ఆబ్వియస్లీ ఆ రకంగా పాజిటివిటీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫౌజీ సినిమాకు ఉన్న హైప్ వల్ల కూడా డెఫినెట్గా వేరే సినిమాలు అయితే ఆగుతాయి. బట్ చూడాలి అసలు ఆ డేట్కి వస్తుందో లేదో తెలియదు. బట్ ఈగర్లీ వెయిటింగ్ అసలు ఫౌజీ సినిమా కోసం. ఆ ఒక్క పోస్టర్ మొత్తం హైప్ అంతా మార్చేసింది, మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇంకొక లెవెల్లో మైండ్లోకి ఎక్కించింది ఫౌజీ సినిమా గురించి. సో స్పిరిట్ బేసిక్ ఇవన్నీ కూడా ఫౌజీ తర్వాత అన్నట్టు అయిపోయింది. ఆ ట్విట్టర్లో బేసిక్గా ప్రభాస్ గారి ఫ్యాన్సే గొడవలు ఆడుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళే. టీమ్ ఫౌజీ అని కొంతమంది, టీమ్ స్పిరిట్ అని కొంతమంది, టీమ్ కల్కి 2 అని కొంతమంది, టీమ్ సలార్ 2 అని కొంతమంది. సో వాళ్ళలో వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు అనమాట. పోలేండి, ఇది రాజాసాబ్ ముందు మొదలు పెట్టలేదు, అప్పుడు టీం రాజాసాబ్ పరిస్థితి ఏందో మరి ఇంకా అప్పుడు కనుక మొదలు పెట్టుంటే. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఈగర్లీ వెయిటింగ్ అసలు సినిమా కోసం. సో లెట్స్ సీ. బట్ ఆ షూటింగ్ గురించే డౌట్ నాకైతే మటుకు. ఇంకా ఇంకో ట్విస్ట్ ఏంటంటే రేపటి నుంచి మళ్ళీ స్పిరిట్ షెడ్యూల్ ఉందంట, జూలై 22 నుంచి స్పిరిట్ షెడ్యూల్ ఉంది. అదొక 10-12 రోజులు ఉంటుందంట. సో స్పిరిట్ షెడ్యూల్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఆయన ఫౌజీకి డేట్లు ఇస్తారు ఒక 1 మంత్ పాటు. మళ్ళీ అది అయిన తర్వాత కల్కికి డేట్లు ఇస్తారు. కల్కికి ఒక వారం రోజులు డేట్లు ఇస్తున్నారు మధ్యలో. ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎక్కడవుతుంది ఫౌజీ ఏమో తెలియట్లే. ఏమో ప్రస్తుతానికైతే నాకైతే నమ్మకం లేదు డిసెంబర్ 3 వస్తుందని. వస్తే హ్యాపీస్ అంతే మరి ఇంకా. సో అది మరి సిచ్యువేషన్.
సో మీరు ఎంతమంది వెయిటింగ్ ఫౌజీ సినిమా కోసం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో బాయ్.